భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆయన బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా ఆయన మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల ముందే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహబూబాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆయన బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. గతంలో కూడా ఆయన మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పార్లమెంట్ ఎన్నికల ముందే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పులు చేర్పులు అనేది అయితే కొనసాగుతున్న పరిస్థితిగా పడుతుంది. అయితే పార్టీలోకి ఇప్పటికే చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితిగా పడుతుంది. బీఆర్ఎస్ లో గెలిచిన వంటి అభ్యర్థులు కానివ్వండి, అంతేకాకుండా పార్టీగా ఎవరైతే ఉన్నారో మెయిన్ లీడర్ కూడా జాయిన్ అయిన పరిస్థితి కడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఒక్కటే మాత్రం భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినట్టు పరిస్థితిగా పోతుంది. అయితే ఇది మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అయితే మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించి 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ భద్రాచలం, అదేవిధంగా ఇల్లందు, పెనపాక ఈ 3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ఇల్లందులో ఒక సమావేశం నిర్వహిస్తారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హాజరైన పరిస్థితి కాబట్టి తను ఆ టవల్ అంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి టవల్ కప్పుకోలేదు, కానీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా కాంగ్రెస్ వైపే ప్రచారంగా కూడా తిరుగుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన నేపథ్యంలో భద్రాచలంలో మీటింగ్ ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ల పథకం అమలు పరిచిన అక్కడ ఏదైతే ఉందో ప్రారంభోత్సవానికి అక్కడ హాజరయ్యాడు. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆ భద్రాచలంలో తెల్లం వెంకట్రావు హాజరయ్యాడు. ఆ తర్వాత కూడా పెనపాక నియోజకవర్గంలోని పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అయితే బహిరంగ సభలో నేరుగా కూడా వచ్చి తను ఏదైతే తెల్లం వెంకట్రావు సభ వేదిక మీద కూడా కూర్చున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు పెద్దగా ఎక్కడ కనపడలేదు. ఆ ఒక్కరోజు ఆ మీటింగ్ లో అయితే కనపడలేదు. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ మహబూబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీనికి మహబూబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. పార్లమెంట్ కి సంబంధించినటువంటి మహబూబాద్ పార్లమెంట్ కి సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ ఉన్నాడు. అయితే ఆయన ఒక సమావేశం నిర్వహించారు భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో. అయితే ఇల్లందు ఆ నియోజకవర్గంలో జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వచ్చిన పరిస్థితి కాబట్టి తను ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఆల్మోస్ట్ వెళ్ళినట్టు, ఎందుకంటే ప్రయత్నం కూడా కాదు, ఆ కాంగ్రెస్ సంబంధించిన ఏ సమావేశాలు జరిగినా కానీ ఆయన నేరుగా పోయి అక్కడ కూర్చుంటున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా తను ఒక టవల్ ఒకటే కప్పుకోలేదు, పూర్తిగా తను ఖచ్చితంగా అన్నిట్లలో తిరుగుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి కూడా తను భద్రాచలం నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఆల్మోస్ట్ అయితే కాంగ్రెస్ లోకి వెళ్ళినట్టు అని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ కి గట్టి శాఖ అని చెప్పుకోవచ్చు. గెలిచిందే ఒక సీట్ ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ సీట్ అతను కూడా కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఈ రాజకీయ పరంగా మాత్రం ప్రకాపంలో అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సృష్టిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. వాస్తవానికి మనం చూడవచ్చు, తను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే పొంగులేటి అభిమానం అని చెప్తూనే ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ కి వెళ్తాను కూడా చెప్తూనే ఉన్నాడు. మొన్న ఆ పార్లమెంట్ కి సంబంధించిన మీటింగ్ ఏదైతే పెనపాకలో జరిగిందో, పెనపాకలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ఆ మీటింగ్ లో కూడా తాను స్వయంగా ఉన్నట్టు పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ని సహకరిస్తా అని చెప్పాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెల్ల వెంకట్రావుని బీఆర్ఎస్ నుంచి ఎవరు కూడా తన్ని
పార్టీలో ఉండమని కానీ లేదంటే మందలించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అసలు తనని వదిలేసినట్టు పరిస్థితి కాబట్టి తను కూడా అంటిముట్టనట్టుగానే ఉన్నాడు. ఎందుకంటే పూర్తిగా భద్రాచలం అంటే ఆయన నియోజకవర్గం డెవలప్ కావాలంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీలోకి వెళ్తేనే డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా ఆయన కూడా భావిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి నేరుగా సభలో కూడా ఆయన చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ భద్రాచలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సహకరిస్తే నేను ఖచ్చితంగా అందులోకి వెళ్తా అని చెప్పి బహిరంగంగా చెప్పినట్టు పరిస్థితి కాపాడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.